ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒప్పుకుంటాను, నేను పెద్దింటి నుంచే వచ్చాను, కానీ దాని అర్థం నేను బుర్రలేందానని కాదు. చూస్తూనే ఉన్నాను, నా ద్రోణి తక్కువ చేయాలని చూస్తుంటారు, విలువ లేనట్టు చూస్తుంటారు. వీళ్ళు చాలా ఫోర్స్ చేశారన్నయ్య నా ద్రోవ్ డెలివరీ బాయ్ గా పని చేయడానికి. ఉన్నతి, ఇప్పుడు నువ్వన్న ప్రతి మాటని వెనక్కి తీసుకో. నీకెంత ధైర్యం లేకపోతే నా చెల్లితో ఇలా మాట్లాడతావు? ఉన్నతితో నాకు కూడా బంధం ఉంది రాఘవ్. తను తప్పుగా మాట్లాడుతున్నప్పుడు సరిదిద్దడానికి నాకు హక్కు ఉంది. లేదు, నీకు ఎలాంటి హక్కు లేదు. తనేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు నువ్వు చెప్పలేవు. అవునక్క, ఇది కేవలం గొప్పింటి వాళ్ళకి మాత్రమే జన్మతో వచ్చిన అధికారం. మరి ధ్రువ్, నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉండు. బాగుంది రేఖ, ముందు అతన్ని బాగా రెచ్చగొట్టి తర్వాత అతన్ని దూరంగా ఉండమని చెప్పు. మరి మీరు మా అక్క గురించి మీ అభిప్రాయం ఎప్పుడు మార్చుకుంటారు? ధ్రువ్, నువ్వు మా అన్నయ్యతో ఇలా రోడ్డుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఉన్నతి, నేను నీకు కూడా ఇదే చెప్తాను, వీటన్నిటికీ దూరంగా ఉండు. అండ్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చిన్నాలతో పాటు ధ్రువ్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇంటిని చూసుకోవటంలో. సో తను పని చేయడం చాలా అవసరం, అది ఎలాంటి పనైనా సరే. అయితే నాకు చెప్పొచ్చు కదా, నేను ఇతనికి జాబ్ ఇప్పించాను. నాకు మీ దయా భిక్ష అవసరం లేదు. ఎందుకు? నేను జాబ్ ఇస్తే నీకు ప్రాబ్లం ఏంటి? అయినా అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా వరకు అన్నిటికంటే నా చెల్లి సంతోషమే ముఖ్యం. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా ఒక విషయం అర్థం చేసుకోండి, ఉన్నతిని సంతోషంగా చూసుకునే బాధ్యత మీకంటే నాకుంది. అయ్యో, ఇంకా ఆపుతారా? దయచేసి అందరూ ఆపేయండి. ఇలాంటి రోజు చూడడానికైనా మీరిద్దరు పెళ్లి చేసుకుంది. ఏదేమైనా సరే దీన్ని చూసి చూడనట్టు నేను వదిలేలేను. రాఘవ్ సూర్యవంశీ చెల్లెలు ఒక డెలివరీ బాయ్కి భారీగా ఉండడానికి వీల్లేదు. కానీ అన్నయ్య, తనకు అభ్యంతరం లేకపోయినా సరే ఒప్పుకోను. నువ్వు నీ డెలివరీ బాయ్ జాబ్ని మానేయాలి. అండ్ నేను నీకు కంపెనీలో జాబ్ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు జాబ్కి రావాలంటే రా, లేదంటే లేదు, మానే. కానీ ఈ డెలివరీ బాయ్ కథ మాత్రం ఇక్కడితో ఓవర్. నేను మళ్ళీ ఒకసారి మీరు ఇచ్చే జాబ్ని వద్దంటున్నాను. అసలైనా నాలాంటి చేతకాని పనికిరాని అబ్బాయికి ఉద్యోగం ఇచ్చి మీరు మీ కంపెనీ పేరు ఎందుకు పాడు చేసుకోవాలి? ఒక్క నిమిషం ధ్రువ, క్షమించు బాబు. ఇప్పుడున్న నీ స్తోమతికి నీకు ఇంత పొగరుండడం సబబు అనిపించటం లేదు. మరేం పర్లేదు అత్తయ్య, ఈ తలనొప్పి ఇప్పుడు మనది కాదు. ఈ తలనొప్పి అంతా ఇప్పుడు రేఖదే. నేను పెళ్లికి ముందే అన్ని షరతులు చాలా స్పష్టంగా చెప్పేశాను. ఏమంటారు నా గ్యారంటీ కార్డ్ వైఫ్ గారు?